ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బెల్లంతో గవ్వలు. దీనికోసం కావాల్సిన పదార్థాలు 2 కప్పుల గోధుమ పిండి, కొంచెం బెల్లం, సాల్ట్, కొంచెం ఆయిల్. గోధుమ పిండి 2 కప్పులు తీసుకొని టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పిండి మంచిగా కలుపుకోవడం కోసం ఆయిల్ అంతా సాల్ట్ ఈ పిండిలో కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ తగినంత పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ని పిండి మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని ముద్దగా చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు చిన్న బౌల్స్ని తీసుకొని ఈ గవ్వ చెక్కని తీసుకొని దీనికి పైన ఇలా ప్రెస్ చేస్తే గవ్వ రెడీ అవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 మినిట్స్లో అయిపోతుంది ఈ బెల్లంతో గవ్వలు. హెల్దీ రెసిపీ. ఇలా సిద్ధం చేసుకున్న గవ్వల్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పైన పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మంచిగా వేయించుకోవాలి. ఈ గవ్వల్ని కలర్ వచ్చే విధంగా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన వాటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సెకండ్ టైం కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లాన్ని తురుముకుందాం. ఇలా బెల్లం అంతా కరిగిపోయి పాకం వచ్చేదాకా కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న గవ్వలు ఇందులో పోసేసుకోవాలి. అంతా మెల్ట్ అయ్యే విధంగా గవ్వలకి ఈ పాకం అనేది పట్టే విధంగా కలుపుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బెల్లంతో తయారు చేసిన గవ్వలు హెల్దీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి.